ప్లీజ్ వెల్కమ్. ఇంత చల్లని వేళ మనము ప్రాంత విజ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మన స్వయానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రమతా గారి చైతన్యంతో పాటు మరెందరో అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. మాస్టర్స్ వెల్కమ్ మేడం. ఉమాదేవి గారు అంతరంగ దైవం. గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. నా అంతరంగంలో నివాసముంటున్న ఓ భగవత్ స్వరూపమా, దివ్య ఆత్మస్వరూపమా, నీకివే నా ప్రణామములు. ఓ బ్రహ్మ పదార్థమా, ఇంత అద్భుతమైన జీవితాన్ని పరికల్పించిన నీకు ధన్యవాదములు. నా మస్తిష్కంలో సప్తమతల ప్రజ్ఞా సామర్థ్యాలు చైతన్యాన్ని నిక్షిప్తము చేయు తండ్రి. నన్ను ఆధ్యాత్మికంగా వికసింపచేయు తండ్రి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నా గతాన్ని విగతం చేసి నాలోని భ్రమలు ముసుగులు తొలగించి నన్ను పరిమిత నమ్మకాల నుండి అపరిమితం వైపు నడిపించు తండ్రి. నా శరీరంలో ప్రతి కణము కాంతి కణంగా మార్చి నన్ను అమరుడిని, చిరంజీవిని, మృత్యుంజయుని చేయు తండ్రి. నీకివే నా హృదయపూర్వక శతకోటి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్. సోబిట్ మేడం, థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఉమాదేవి మేడం. వెల్కమ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. పర్వీన్ గుడ్ ఈవినింగ్ అందరికి. ఒకసారి గుడ్ ఈవినింగ్. భారతి మేడం అందరికి కూడా గుడ్ ఈవినింగ్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం మాస్టర్స్? 1 or 2 పాయింట్స్ మనం చూసుకుంటే, ఒకానొక తలంలో సర్వ పదార్థాలను ఉన్న ద్రవ్యరాశే దైవం అంటే, మరో తలంలో అన్ని పరిమాణాల మధ్య సాగుతున్న కాల ప్రవాహమే, సమాంతర విశ్వాలను ఏకకాలంలో పరికల్పిస్తూ ఉన్న కాలపు మెలికే దైవం. సమాంతర తలాలు అంటే క్వాంటమ్ ఫిజిక్స్. ఇక్కడ ఈ భూతలం ఎలా ఉందో మిగతా అన్ని తలాలు కూడా 7 తలాలు ఉన్నాయి. ఇక్కడ మన ఈ జీవితం ఎలా కొనసాగుతుందో మనం మరో తలంలో మన జీవితాలు కూడా అలాగే ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో మన లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. మనకు తెలియకపోయినా అది సత్యం. అత్యంత మహోన్నతమైన చివరి తలంలో శూన్యత్వమే, సర్వస్వాన్ని భరిస్తూ ఉన్న ఆలోచనే, అనంత పరివ్యాప్త తత్వమే దైవం అంటే. దైవం అంటే అనంత తత్వము, అనంతము, మహాశూన్యమే దైవము. సర్వస్వాన్ని భరిస్తున్నది అదే. ప్రస్తుత శాశ్వత వర్తమానంలో ప్రాణంలో స్పందిస్తూ, వివరిస్తూ, విస్తరిస్తూ, పరిణతి చెందుతూ ఉన్న జీవిత సర్వస్వమే దైవం అంటే. అదనమాట. మహాశూన్యంలోనికి సర్వస్వంని తనలోనే పొందుపరుచుకుని ఉన్న ఆ మహాబలీయమైన, నిరంతరము పరివర్తనం అవుతున్న పరిణామ క్రమంలో పరవళ్ళు త్రొక్కుతున్న, ప్రవహిస్తున్న, సర్వప్రియమై ఉన్న శాశ్వత తత్వాన్ని మనం ఎలా గుర్తుపట్టగలగాలి అంటే, దాన్ని ఇప్పుడున్నట్లు మరో క్షణంలో ఉండని దాన్ని ఇదే దైవం అంటే అని మీరు నిశ్చయించి చెప్పలేరు. కాబట్టి మహాశూన్యంలోకి తెరుచుకుని ఉన్న విశ్వాన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు? దైవం అంటే ఇదే అని మీరు నిశ్చయించి ఎలా చెప్పగలుగుతారు అని అన్నప్పుడు, అత్యంత పరిమితత్వంతో ఉన్న మేధస్సుతో పదార్థానికి అవతల ఉన్నదానికి, దాన్ని కాలానికి, దూరాలకు, కొలతలకు అతీతంగా ఉన్నదాన్ని మనం ఎప్పటికీ గుర్తించలేం. మనము టైం పెట్టుకొని ఈ టైం, ఇది కాలాన్ని కొలుస్తూ ఉంటాం. ఆ టైం పెట్టుకొని దూరాన్ని కొలుస్తాం టేప్ పెట్టుకొని. ఇలా ఏ కొలతలకు అందనిదే దైవం అంటే.
కాబట్టి అటువంటి దైవాన్ని నువ్వు పరిమితత్వంలో ఉంటే నువ్వు ఎప్పటికీ గుర్తించలేవు. పరిమితమైన మేధస్సుతో చేస్తున్న, వర్ణనాతీతంగా ఉన్న అనంత దూరాలను కొలతలతో అందుకోవడం అసాధ్యం కనుక దైవం తండ్రి అనే మాటను మనం వాడుతూనే ఉన్నా సర్వస్వంలో ఇది వరలో ఉన్నదాన్ని, ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు ఉంటున్న దాన్ని, ఇక ముందు ఉండబోయే వాటిని అన్నింటినీ కూడా సూచించడం కోసం పనికి వస్తున్న మామూలు మాటలు మాత్రమే. దైవం గురించి మనం ఎన్ని మాటలన్నా మాట్లాడుకోనండి మాస్టర్స్, అది మనం ఏదో ఒక కొలమానం చూపించుకోవాలి కాబట్టి దానితో పోల్చి చెప్పగలుగుతున్నామే కానీ వాస్తవానికి దైవం అనేది మనము కొలిచి చూడలేనిది, కొలతలకి కాలానికి అతీతంగా ఉండేదే దైవం అంటే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం దైవాన్ని సర్వస్వంలో ఉండేదని, మరి అన్ని పదార్థాలలో ఒకానొక తనంలో సర్వ పదార్థాలను ద్రవ్యరాశి దైవం అని మనం ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి ఆ కంపారిజన్ చేస్తున్నామే తప్ప వాస్తవానికి కొలతకి అందనిదే దైవం అంటే. పరిమిత మేధస్సుతో చేస్తున్న మరి దైవం తండ్రి అనే మాటలను మనం వాడుతూనే ఉన్నా సర్వస్వంలో ఇది వరలో ఉన్నదాన్ని, ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉంటున్న దాన్ని, ఇక ముందు ఉండబోయే వాటిని అన్నింటినీ కూడా సూచించడం కోసం మనం పరిమితంగా వాడుతున్న మాటలే మాత్రమే మనం దైవానికి చెప్పుకుంటున్న అన్ని నిర్వచనాలు కూడా. అయితే ఇది వరకటి వర్తమానంలో ఏమేమి ఉండేవో ఇప్పటి వర్తమానంలో ఏమేమి ఉంటూ ఉన్నాయో రాబోయే వర్తమానంలో ఏమేమి ఉంటాయో అపరిమిత శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించి చెప్పబడుతున్న మాటలు మాత్రమే ఇవి. ఏం వాడుతున్నాడో చూడండి. మేము సబ్జెక్ట్ టీచర్స్గా, తెలుగు, హిందీ, ఇంగ్లీషు టీచర్స్గా కాలాలు 3 రకాలు అని చెప్పేసి వచ్చాం బడిలో. ఏమేమి కాలం? భూత, భవిష్యత్తు, వర్తమాన కాలము అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇది వరకు వర్తమానంలో ఏముందో అంటే ఇప్పుడే గడిచిపోయిన వర్తమానం, అది కూడా ఒక వర్తమానమే. రాబోయేది కూడా వర్తమానమే, ఇప్పుడు ఉండేది వర్తమానమే. అంటే ఇది ఎప్పటికీ సదా సర్వదా ఉంటూ ఉన్నదే. అందుకని ఇది అపరిమితమైనటువంటి శాశ్వత వర్తమానంలో ఉన్న ఉనికిని సూచించబడి చెప్పుకుంటున్నాం మనం. సదా సర్వదా నిత్యం నిరంతరం అనంతంగా అపరిమితంగా కొనసాగుతున్న శాశ్వత దైవం నేను అని చెప్పడం కోసం మనం వాడుకుంటున్నాం ఈ మాటలు. కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంది కదా. గతం అనేది లేదు, గతం అనేది జరిగిపోయిన వర్తమానం. భవిష్యత్తు ఇంతవరకు ఇప్పటిదాకా నేనేమనేదాన్ని అంటే, నాకు ఈ రామత విజ్ఞానం నేను నేర్చుకోక ముందు వరకు కూడా గతం మృతం, వర్తమానం భవిష్యత్తు ఇంకా పొట్ల, వర్తమానమే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం కావాలో చూసుకుందాం అనుకునేవాడిని. ఇప్పుడు గతం మృతం కాదు, ఇప్పుడే గడిచిపోయిన వర్తమానం. భవిష్యత్తు ఇంకా పుట్టల కాదు, భవిష్యత్తు కూడా రాబోయే వర్తమానం అంట. కాబట్టి నౌ మూమెంట్, నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా వర్తమాన క్షణంలో ఉండి చేయి. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నా. వర్తమానంలోనే సదా సర్వదా ఉంటూనే ఉన్నా. అప్పుడు ఉన్నా, ఇప్పుడు ఉంటున్నా, రాబోయేటప్పుడు కూడా ఉంటుంది.
కాబట్టి ఏ దైవత్వపు స్థితిని మీరు పొందాలి అనుకుంటున్నారో ఆ స్థితి ఇదే అని నిర్ధారించి చెప్పే ఓ ప్రమాణం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది మాస్టర్స్? ఒకసారి చెప్పుకుందాం మనం. మనలోనే ఉంది. ఏ దైవ ఎక్కడ? మనలోనే ఉంది. ఎస్, నాలోనే. నాలోనే. ఎవరు మాట్లాడారు? ఎస్, సుజాత గారు. కంగ్రాట్స్, స్పందించినందుకు కంగ్రాట్స్. ఎస్, ఏ దైవత్వ స్థితిని మీరు పొందాలి అనుకుంటున్నారు ఆ స్థితి ఇదే. ఎస్, ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్. అవును, నేను దివ్య చైతన్యాన్ని. నేను ఎస్, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద వైటల్ ఎనర్జీ. నేను జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. ఎస్, ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. నేను దైవిక శక్తిని, నేనే దైవాన్ని అని నువ్వు ఏ ఏ దివ్యత్వపు స్థితి నువ్వు కలిగి ఉన్నావో అది నేనే అని నిర్ధారించి చెప్పాలి. అలా ఓ ప్రమాణం ఎక్కడుంది అంటే ఎక్కడో బాహ్యంగా లేదు, అది నీలోనే ఉంది. ఆ దైవపు ప్రతిరూపాలే మీరు. మీ దివ్యత్వాన్ని మీరు మరచిపోయారు అంతే. ఆ జగత్ పితకు నకళ్ళే మీరు, జరాక్స్లు మీరు అంతే. ఆ తండ్రికి జెరాక్స్ మీరంతే. నకలు అంటే ఏంటి? జెరాక్స్. ఆ తండ్రికి జెరాక్సే మీరు అంతే, కానీ వేరేది కాదు. ఫాదర్ అయ్యారు వన్. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నేను నా తండ్రి ఒక్కరే. నిర్ధారణ అంతే, నిర్ధారించి చెప్పాలంతే. ఎస్, ఐ నో ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. యథాతథంగా మీరు దైవాలే, ప్రతిబింబాలే. ఏది అనంతమో, ఏది నిరంతరము ఉద్భవిస్తూ ఉందో, ఏది నిరంతరంగా పరిణమిస్తూ ఉందో, ఏది నిరంతరంగా సృజనాత్మకంగా ఉందో, సృష్టించబడుతూనే ఉందో, ఏది శాశ్వతంగా ఉంటుందో అదే మీరు. మర్చిపోయావు నువ్వు నీలోని దివ్యత్వాన్ని. గుర్తుపట్టు. ఆ ఆలోచన మీరే, ఆ కాంతి మీరే, విద్యుదయస్కాంత క్షేత్రము మీరే, స్వరూప ఆకృతి మీరే, వినిర్మల శక్తి మీరే, బీతావహ బలము మీరే, స్పందించే అనుభూతి మహోన్నత సంకల్పము మీరే. అత్యుత్తమ ప్రజ్ఞాతలంగా, బలంగా, గౌరవంగా, పవిత్రతగా, కటాక్షంగా దేన్ని అర్థం చేసుకోగలిగారో ఆ ఉన్నతులే మీరు. ఇప్పుడు చెప్పండి, మరి మీరు ఎవరు? చెప్పండి మాస్టర్స్, ఎవరికోళ్ళు నన్ను అడుగుతున్నారు, నేను చెప్పాను ఐ ఆమ్ గాడ్. మీరెవరు? ఐ ఆమ్ గాడ్. ఎస్, సుబి అంతే. ఐ ఆమ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ గాడ్. I am God. I am the power of God. I am God. Declare it. డిక్లేర్ చేయండి, దాన్ని నిర్ధారించండి. ధరించి చెప్పినప్పుడు గుర్తుపట్టగల దైవం నేనే. నన్ను నేనే గుర్తుపట్టుకుంటున్నా. మీరు బాహ్యంలో జగత్పితను గుర్తించాలి అంటే అది అసాధ్యం. అసలు ఆ అన్వేషణకు పూనుకోవడమే అయుక్తం. యుక్తం అనే దానికి ఆ అనే ఉపసర్గని యాడ్ చేసినప్పుడు అర్థంలో పరివర్తనం వచ్చింది, మార్పు వచ్చింది. యుక్తం అన్నిటికీ శ్రేష్టమైనది, యోగ్యమైనది. అయుక్తం దానికి ఆ పెట్టినప్పుడు యోగ్యం కానిది అంతే. అసలు బయట భగవంతుని ఎతకడం అసలు అది యుక్తమైన పనే కాదు. మీ అంతరంలో నుంచే పెళ్ళిబుకుతున్న ఆ దివ్యత్వాన్ని వర్ణించడానికి మీ సహజ స్థితికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు కనుక దైవాన్ని గుర్తించగలిగే ఏకైక మార్గం నీ అంతరంలోని దైవం ఎలా ఉందో గమనించడం మాత్రమే. ఎంతో అద్భుతమైన పద్ధతి కదూ ఇది. సృష్టి సర్వస్వంలోనూ
మహా ఇబ్బందిని మీకు తప్పించి ఇప్పటి మీ స్వంత జీవితం మీదే, నీ సొంత జీవితం మీదే నువ్వు ధ్యాసను పెట్టినప్పుడు, కాంటంప్లేట్ అయినప్పుడు, ఉం? మీ స్వీయ ఆలోచన సరళిని, మీ ఉనికిని నువ్వు గమనించినప్పుడు ఆ అవకాశాన్ని, ఈ పద్ధతి మీకు ఎంతో సునాయాసంగా ఉంటుంది. నిన్ను నువ్వు గమనించుకోవడం ఎంత సులభం. ఎక్కడో మనం అదంతా మానేసి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుంటాం ఇప్పటి వరకు. కానీ మనము జ్ఞానం తెలుసుకున్నాక అది మానేసాం కదా. ఒకరిని జడ్జి చేయడం, ఒకరిని స్టేట్మెంట్ చెప్పడం మానేసాం. ముందు మన ఆత్మోన్నతికి ముందు ఆటం కలిగించేవి బ్లేమ్ చేయటం, ఎదుటి వారిని బ్లేమ్ చేయటం, ఒకరిని షేమ్ చేయటం, జడ్జిమెంట్లు ఇవ్వటం, స్టేట్మెంట్లు ఇవ్వటం, వాళ్ళు ఇట్టా వీళ్ళు ఇట్టా అని ముందు వాటి నుంచి దూరం చేస్తారు. ఎందుకు? ఏ పిల్లర్ దానికి పనికొస్తుంది మాస్టర్? ఎన్ని పిల్లర్స్ రాంతా విజ్ఞానం? 4 pillars, మేడం. 4. పిల్లర్ నెంబర్ 1, Behold God. దైవాన్ని దర్శించి పట్టుకో. కాంకరింగ్ యువర్ సెల్ఫ్. నెంబర్ 2, Consciousness and energy create nature of reality. రియాలిటీ. సూపర్. నెంబర్ 3, Known the unknown journey. నెంబర్ 4, Conquer yourself. ఎస్. ఆ నిన్ను కాంకోర్ నువ్వు యువర్ జయించుకో. మనల్ని మనం జయించుకునే క్రమంలో జయించుకో. మనలో లోపాలు మనం చూసుకుంటే, మనం జడ్జిమెంట్లు ఇచ్చేది, స్టేట్మెంట్లు ఇచ్చేది, అవన్నీ మనకి అబ్జర్వర్ గా మన మీద మనం ఫోకస్ పెట్టి మన ఎనర్జీ ఎక్కడ లాస్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ జడ్జిమెంట్లు, స్టేట్మెంట్లు, షేము, బ్లేము, ఒకరిని చేయడం, మనం షేమ్ అవ్వడం, ఒకరిని బ్లేమ్ చేయడం, వీటన్నింటినీ మనం ఎప్పుడైతే మనల్ని మనం కాంకర్ చేసుకునే క్రమంలో వాటిని సరి చేసుకుంటామో అప్పుడు సగం మన వేస్ట్ అవుతున్న మన దివ్యత్వం అంతా మనకి తిరిగి పవర్ బ్యాక్ అవుతుంది. అది మాస్టర్ ఈ పద్ధతి. కాబట్టి మీ ఉనికిని నిన్ను నువ్వు గమనించుకునే పద్ధతి మొదలు పెట్టావనుకో, నువ్వు జయించుకున్నట్టే. 4th పిల్లర్ అప్లై అయిపోయింది అక్కడ అంతే. ఈ విధంగా మాస్టర్స్ ఇక్కడ వరకు దైవాన్ని గ్రహించేటువంటి, అర్థం చేసుకునేటువంటి, అనుభవించేటువంటి ఏకైక మార్గం మిమ్మల్ని మీరు గ్రహించి అర్థం చేసుకుని అనుభవాన్ని పొందడమే. అది మాత్రమే సరైన పద్ధతి, అది మాత్రమే ఏకైక సులభమైన మార్గం. ఆత్మానుభూతితో మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే దైవాన్ని మీరు గ్రహించగలుగుతారు. అనుభూతి చెందాలి, ఆత్మ అనుభూతి చెందాలి. మనం ఒక పని చేస్తే అది మనం చేసే పని మనకే ఇష్టంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, పదే పదే దాన్ని తలుచుకునేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో ఆ తర్వాత నిశ్చయంతో మీరు ఆ మాట చెప్పవచ్చు, తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు, ఆయన నేను ఒక్కరమే. ఎంత అద్భుతం. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. నా తండ్రి నేను ఒక్కరే. నేను ఎవరో నాకు తెలుసు గనక అని మీరు ఖచ్చితంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా నీ తండ్రి నీకు తెలిసిపోతాడు. మన భౌతిక శరీరం జన్మకి కారణమైన వాడే కాదు మన తండ్రి. మనం ఈ శరీరం తోటి ఏ దీనిని నిర్ణయిస్తున్నది ఎవడో, దీనిని ఇది కదలడానికి, మాట్లాడడానికి, చరించడానికి, ప్రతిదీ ఆలోచించడానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో చెప్తారు, రాంతగా చెప్తారు, నీ కంటి వెలుగు వెనుక ఉన్న, నీ కంటి చూపు వెనుక ఉన్న వెలుగు ఏమై ఉందో అదనమాట. కాబట్టి ఆ తండ్రిని నువ్వు తెలుసుకుంటే, దైవం లాగా మీరు ఉండాలంటే మీరు మీలాగే ఉండాలి. దైవం లాగా ఉండడం కాదు, మీ ఉనికి వర్తమానంలోనే మామూలుగా మీరు ఉంటే అప్పుడు మీరు అన్నంత శూన్యులుగానే, అపరిమితంగానే మీరు ఉంటారు. సృజనాత్మకంగానే మీరు అప్పుడు ఉంటారు.
స్వేచ్ఛగానే మీరు అప్పుడు ఉంటారు. ఓ ఆనందంగానే మీరు అప్పుడు ఉంటారు. ఉండాల్సిందంతా గతం. మనం ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఏదో ఎప్పుడో జరిగిపోయినాయన్నా తలుచుకుంటబ్బమ్మా అప్పుడైతే నా చిన్నప్పుడైతే నేను అట్టుండేదాన్ని ఇట్టుండేదాన్ని ఇలా అలా అని అయ్యన్నా చెప్పుకుంటాం. లేకపోతే భవిష్యత్తులో నేను అప్పుడు అది చేస్తా ఇప్పుడు ఇది చేస్తా అని చెప్పి ఊహించుకుంటాన్నా ఉంటాం. అలా కాదు. ప్రస్తుత వర్తమాన క్షణంలోనే నువ్వు జీవిస్తూ ఉంటే ఎస్ ఐ ఆమ్ జాయ్, నేను ఆనంద చిదానంద స్వరూపం నేను అని ఉంటే అదే నిజమైన స్వేచ్ఛ. అనంత శూన్యం అంటే అదే. అనంతమైన అపరిమితం అంటే అది. ఐ యామ్ అన్‌కండిషనల్. ఐ యామ్ ఇమ్మోర్టల్. అదే సర్వసమ్మతిగానే, ఓ ప్రవాహంగానే, ఓ ప్రశాంత నిశ్శబ్దంగానే, ఓ ఆనందంగానే మీరు ఉంటారు. స్వచ్ఛమైన శక్తి స్వరూపంగానే మీరుంటారు. యెస్, ఐ యామ్ పవర్. ఐ యామ్ ఎనర్జీ. బలీయమైన మార్గదర్శకంగానే మీరుంటారు. భావ సర్వస్వంగానే మీరుంటారు. సర్వ సంకల్పంగానే మీరుంటారు. స్వంత ఉనికితో మీరు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నంతగా ఆత్మ ప్రేమికులై ఉంటే మీ సౌశీల్యాన్ని జీవ సర్వస్వాన్ని సమర్పించి పొందుపరిస్తే దైవం ఎలా ఉంటుందో మీరు అలాగే ఉంటారు. మీరు ఎలా ఉంటారో అదే దైవం. ఓ అద్దం ముందు నిలబడితే అదే దైవం. కేవలం మీరుగానే మీరు ఉండాలి. ఉనికి స్థితి అంటే అదే. నిత్యత్వం అంటే అదే. మీ ఉనికితో మీరు వర్తమానంలో ఉంటే సర్వస్వము మీరే అయిపోతారు. దైవం అవడం అంటే అది నేనే అయామ్ అవ్వడమే. ఎస్ ఐయామ్ డివైన్ కాన్షియస్నెస్. ఇక్కడ ఎన్ని డిక్లరేషన్స్ మాస్టర్స్ చూడండి. తండ్రి ఎవరో ఇప్పుడు నాకు తెలుసు, ఆయన నేను ఒక్కరమే. ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఎస్, దైవంగా నువ్వు ఉండాలంటే ఇక్కడ చెప్పారు, గుర్తుపట్టగల దైవంగా నువ్వు ఉండాలి. జగత్పితకు నకళ్ళే మీరు. ఎస్, ఐఎమ్ .0. ఆ ప్రతిబింబాన్ని నేనే. యథాతథంగా మీరు దైవాలి. ఎస్, ఐఎమ్ గాడ్ అనాలి. ఐఎమ్ నేను అనంతం. నేను నిత్యం నిరంతరం ఉద్భవిస్తూ నిరంతరంగా పరిణమిస్తూ ఉన్న దివ్య చైతన్యం నేనే. ఆ సృజనాత్మక చైతన్యం నేనే. నేను నిత్యం నిరంతరం శాశ్వతంగా ప్రవాహంలా ప్రవహిస్తూ ఉన్నది నేనే. ఐఎమ్ లైట్, కాంతి నేనే. ఆ విద్యుదయస్కాంత క్షేత్రము మీరే. ఆ విద్యుదయస్కాంత క్షేత్రం ఐఎమ్ మ్యాగ్నెట్. ఆ ప్రతి స్వరూపము నేనే. ఐఎమ్ ప్యూర్. ఐఎమ్ ప్యూర్ ఎనర్జీ. ఐఎమ్ పవర్. ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనలీ. మాస్టర్స్ ఈరోజు తోటి ఎందుకు కొంచెం ఎక్కువ చదివేశానంటే చాప్టర్ అయిపోయింది. గుర్తుపట్టగల దైవం ఎవరిప్పుడు అత్యంత సులభంగా? నేనే. yes, so be it. కంగ్రాచులేషన్స్. అర్థమైందా మాస్టర్స్? సో be it. ఎస్ మాస్టర్స్, మనం ఎవరైనా చెప్తారా, ఏమన్నా మాట్లాడతారా? గాడ్ ఈవినింగ్ గుర్తుపట్టగల మాస్టర్. వెల్కమ్ మేడం. గుర్తుపట్టగలిగిన దైవము మనమే అంటే ఆ దైవం ఎక్కడో లేదు, మన లోపలే ఉన్నది. నౌ మూమెంట్ లో జీవించాలి. నౌ మూమెంట్ అంటే గతాన్ని గురించి తలుచుకుంటూ భవిష్యత్తు గురించి భవిష్యత్తు ఎప్పుడో వస్తుంది, గతం అయిపోయిన దాని గురించి బాధపడకుండా నువ్వు ఎట్ ప్రజెంట్ ఉన్నదాన్ని హ్యాపీగా ఆనందించు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, దాన్ని ఆనందించు. అది ఆ స్వరూపము, ఆ పదార్థము ఆ రోజు ఎలా ఉందో దాన్ని అలాగే ఆనందించు. నౌ మూమెంట్ లో జీవించు. తర్వాత దైవం అన్నది
ఎక్కడెక్కడో తిరగటం కాదు. నీవే దేవుడివి. నీ లోపలనే దైవం ఉంది. నువ్వే దైవము. నువ్వే సృష్టికర్తవు. నువ్వే కాంతివి. నీ దగ్గరనే అన్ని శక్తులున్నాయి అని చెప్పి చెప్తున్నారు మేడం. ఎస్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ .0 అన్ని అవి నిజమే కదా. మల్లికార్జున అర్థమైందా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటలక్ష్మి మేడం. ఈవేళ ఒక 7 గంటలప్పుడు ఇదే చర్చ కిషోర్తో మాట్లాడుకున్నాను నేను. ఆ అబ్బాయి ఎక్కడ మలేషియాలో ఉన్నాడు. ఇది ఉండటం వల్ల అంటే బయట కార్తీక మాసం పూజలు ఇవన్నీ వెళ్ళి చూడాలనిపించింది. ఇప్పుడు అసలు ఏమి లేవు ఈ సంవత్సరం. అంటే మనం ఇందులో ఎనగా మనకు తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఏముంది ఎక్స్ట్రా వేరే లేదు, మనలోనే ఉంది. మనం వెళ్ళి మళ్ళీ మనమే దండం పెట్టుకోవాలి అక్కడికి వెళ్ళి అన్న భావంలోన మన సోల్ ప్యూర్ అయిపోయింది. నాకైతే నా అనుభవం అది ఇంకెక్కడ వేరే లేదు అన్నదానికి క్లాస్ అంతా ఇదే వచ్చింది. ఇందులో మళ్ళీ మీ వాయిస్ చూసారా మారిపోయింది. చాలా ఫోర్స్ గా, అంటే నేను జీరోలో పెట్టుకున్నాను సౌండ్. అందరికి ఎలా ఉందో నాకు తెలియదు. నాకు వినిపిస్తాం మా ఇంట్లో ఆ బెడ్రూమ్ లోకి వినిపించిపోతుందండి వాయిస్ వచ్చారైనా కాదు సౌండ్ కొంచెం తగ్గించుకొని. ఎంత ఫోర్స్ వచ్చిందంటే రాంతా గారు నేను మా అంటే నేను నా ఆత్మ గురించి ఇందాక నేను చెప్పుకున్న చర్చ రాంతా గారు వచ్చి అది నిజమే అని నాకు అనిపించినట్టుగా వచ్చిందండి మీ వాయిస్ లో నాకు ఈవేళ సౌండ్. ఎస్, అది అసలు మీరు ఆగుతున్నారు. నాకు అది అంటే నేను తర్వాత విన్నాను, ముందు ఒకసారి వింటలేదు ఛార్జింగ్ ఇది నెట్ అయిపోయినప్పుడు. ఎప్పుడు ఉంటది కానీ రోజు కూర్చోలేకపోతున్నాను. ఈ మధ్య రాలేదు కదా. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అందరూ అదే నాకు వచ్చేస్తున్నాయి, ఆవలింతలు వచ్చేస్తా మాట్లాడుతూ వైబ్రేషన్. అది ఇక్కడ వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా. ఈ ఐదవ తరపు మాస్టర్స్ అందరూ ఈ సత్సంగంలో ఉన్నారని ఒక చాప్టర్ లో చెప్పారా లేదా? చెప్పారు కదా. ఎస్, థ్యాంక్ యూ వెంకటలక్ష్మి మాస్టర్ గారు. ఇంకా రైట్, మనం ఈరోజు లిస్ట్ చేసుకున్నామా? క్యాండిల్ ఫోకస్ చేసుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం. ఒక పెద్ద ఆవిడకు తమలపాకులు తినడం అలవాటంట. రోజు ఒక తమలపాకు పండిపోతుంది. ఈ ఆకు తింటానులే, రేపు ఇంకొక ఆకు మంచిగా ఉంటుంది, ఈ పండిపోయిన ఆకు తిందాంలే అని అంటే మళ్ళీ తెల్లారి ఇంకొక ఆకు పండిపోతుందంట. అట్లా కాకుండా పండిపోయిన ఆకును పక్కన పెట్టేసి ఆ గ్రీన్ ఆకును రోజు రోజు తింటే అది పండిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే మనం కూడా నౌ మూమెంట్ లో ఉంటే దానిని మనం ఆస్వాదించగలుగుతాం. ఇది రేపు తిందాంలే, ఇది ఎల్లుండి తిందాంలే, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది రేపు ఉంటుంది, రేపుటి గురించి ఆలోచించకుండా నౌ మూమెంట్ లో హ్యాపీగా ఉంటే ఆ లైఫ్ ఆనందమే వేరు మేడం. ఎస్, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. నేనేమో వీటి జోలికి వెళ్ళను, నేను ఎగ్జాంపుల్స్ జోలికి వెళ్ళను అనమాట. అది ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పామనుకో కాంట్రవర్సీ అయిపోతుంది. వద్దనేసి నేను అసలు ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చెప్పుకున్నామా, దాన్ని ఎక్కించుకున్నామా. థ్యాంక్ యూ, మీరు ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, లవ్ యూ మేడం. ఇంకా మాస్టర్స్ రమేష్ గారు అర్థమైందా? మల్లికార్జున చెప్పాలి, వీలుందా మాట్లాడడానికి? అర్థమైంది మాస్టర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాస్టర్స్. మనం డిక్లరేషన్స్ చేసుకుందామా? ఈరోజు ఫుల్ డిక్లరేషన్లు చేసుకుందామా? చాలా మంది ఉన్నట్టున్నారు. లేదంటే మనకు కావాల్సిన వరకు చేసేసుకొని క్యాండిల్ ఫోకస్ పెట్టుకుంటాం. ఎస్, అందరూ కూడా మహామూల చైతన్యమే అయిన మనం అనుభవాల సారం కోసం 7 తలాలు దిగి వస్తున్నాం. అందరూ ట్రయడ్ వేసుకోండి మాస్టర్స్. ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం హెర్టిజన్ మీద. మళ్ళీ మన తండ్రిని అర్థం చేసుకుని తెలుసుకోవడం కోసం మళ్ళీ మన మహామూల చైతన్యానికి అధిరోహించాం. ఎస్, ఇప్పుడు ఇక్కడ నిర్ధారించండి. ఈరోజు గుర్తుపట్టేశాం కదా, గుర్తుపట్టగల దైవం ఎవరు అని. ఎస్, ఐ ఆమ్ వైట్, నేను మహామూల చైతన్యాన్ని, నేనే మహాశూన్యాన్ని, నేనే ఐఎమ్ వైట్, ఐఎమ్ .0.
I am divine consciousness realized. I am filled with vital energy. The Father and I are one. నేను నా తండ్రి ఒక్కరే. I am the power of God. I am God. నేనే దైవిక శక్తిని, దైవాన్ని నేనే. ఐఎమ్ అవేకెండ్, నేను జాగృత స్పృహని. ఐఎమ్ ఎన్లైటెండ్, నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని. ఐఎమ్ అన్లిమిటెడ్, నేను అపరిమితం. ఐఎమ్ అన్కండిషనల్, నేను అనంతం. ఐఎమ్ లవ్, ప్రేమను, అనంత ప్రేమను నేను. ఐఎమ్ కాన్షియస్నెస్, నేను చైతన్యాన్ని. మై కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండెడ్, నా చైతన్యం విస్తరించింది. ఐ ఆమ్ శివ ద క్రియేటర్, నేను సాక్షాత్తు శివస్థితిని, శివుడినే అయిన, సృష్టికర్తనే అయిన శివుడిని నేనే. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఫ్యాబులస్ వెల్త్ అండ్ జాయ్, నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను మరియు ఆనందంగా ఉన్నాను. హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్, నేను సదా సర్వదా అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను. ఐఎమ్ సావరిన్, ఆల్ మై డెబ్ట్స్ ఆర్ పేడ్, నేను సార్వభౌమాధికారిని, అన్ని రకాల రుణాల నుండి నేను విముక్తురాలినయ్యాను. ఐఎమ్ పీస్, నేను ప్రశాంతత. ఐ సరెండర్ అంటు మై సోల్స్ జర్నీ అండ్ డెస్టినీ, నేను నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నేను నడుచుకుంటాను. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. God bless you all. Love you all. Keep focus.